సారీ చెప్పేద్దామని వచ్చా. అదేంటి తిట్టాల్సిందంతా అయిపోయిందా? ఐఎమ్ సారీ. నేను అలా తిట్టుండకూడదు. యాక్చువల్లీ మీ మూడు తెలుసుకోకుండా మాట్లాడడం నా తప్పే. మీ ఫ్రెండ్ కన్నా చెప్పిన తర్వాతే నేను చేసిన పొరపాటు అర్థమైంది. నా సైడ్లో కూడా తప్పుంది. కాదు, నా కోపాన్ని మీ మీద చూపించుండకూడదు. ఐఎమ్ సారీ. ప్లేట్లో పోయి కూడా కింద పోస్తావే సార్. కేశవ యాడున్నాడు సార్ ఇప్పుడు? ఎక్కడుంటే నీకెందుకయ్యా? సార్ 60 కోట్లు సార్. 60 కోట్లు పెద్ద మొత్తం కదా సార్. అయితే పని చేద్దాం. వాడి పీక మీద లాఠీ పెట్టి ఒక కోటి రూపాయలు నొక్కేద్దామా? 10 లక్షలు సరిపోతుంది. ఏంటయ్య నువ్వు అనేది? 10 లక్షలు సరిపోద్దా? అయ్యో సార్, 10 లక్షలు ఉంటే సూపర్ మార్కెట్ పెట్టి సూపర్ గా బతికేయచ్చు సార్. అంతేంటవా? అవును సార్. అప్పుడైతే ర్యాక్ దగ్గరికి వెళ్ళు. 10 లక్షలు రెడీగా ఉన్నాయి, తీసుకుని పో. సార్ నిజంగానే చెప్తా ఉంటారా? వెళ్ళి చూడవయ్యా. మీరు నా బుజ్జి తండ్రి. సారీ సార్, మీరు పొడుగా ఉన్నారు కదా. సార్ క్యాష్ కాదయ్యా, కేశవ. అవును సార్, మీరు చెప్తే అంత కరెక్ట్ గానే ఉంటది. మరి నీకు సంతోషమేగా? నీకు 10 లక్షలు, నాకు 4,90,00,000. ఆయన కేవలం 55 కోట్లు. సార్ అప్పుడు తెలివి లేకుండా 10 లక్షలు అంటే ఒక 50 లక్షలనే పెట్టో సార్. తీయండి సార్. ఇదిగో సావు కొడతా. నువ్వే 10 లక్షలు చాలా నావుగా సార్. అది అప్పుడు సార్, ఇది ఇప్పుడు సార్. ఓవర్ గా మాట్లాడేవో పెనాల్టీగా 5 లక్షలు కట్ అయిపోతాయి. మిగతా 5 లక్షలు గుడి హుండీలోకి వెళ్ళిపోతాయి. సరే, ఆ 10 లక్షలు ఇప్పిండి సార్. అదే. హాయ్ మధు. సారీ చెప్పేద్దామని వచ్చా. అదేంటి తిట్టాల్సిందంతా అయిపోయిందా? ఐఎమ్ సారీ. నేను అలా తిట్టుండకూడదు. యాక్చువల్లీ మీ మూడు తెలుసుకోకుండా మాట్లాడడం నా తప్పే. మీ ఫ్రెండ్ కన్నా చెప్పిన తర్వాతే నేను చేసిన పొరపాటు అర్థమైంది. నా సైడ్లో కూడా తప్పుంది. కాదు, నా కోపాన్ని మీ మీద చూపించుండకూడదు. ఐఎమ్ సారీ. సారీలన్నీ ఎందుకండి? ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతామో అలాంటి వాళ్ళనే ఎక్కువగా కోపడతాం అంటారు. నన్ను ఆ రోజు ఆ హక్కుతోనే తిట్టారని నేను అనుకున్నాను. థ్యాంక్స్, ఆ హక్కు నాకు ఇచ్చినందుకు. పెదైనా నువ్వనట్టే లేపేశాను, కానీ నువ్వు 40 అంటున్నావు, పబ్లిక్ 60 అంటోంది. జనం లచ్చంటారాబ్బా. అవన్నీ నమ్మి నువ్వు అప్పానే లెక్కడతావా? అరే శక్తి, ఏంది నా కాడే బేరం మాట్లాడటం ఆరంభించినావా మహేంద్ర? చచ్చే, అంత మాట అనదు పెద్దయినా. నీకు తెలుసో తెలీదని అడిగాను. మహేంద్ర, నీకు 5 పెట్లు కన్ఫర్మ్. మిగిలిండేది ఎంత ఉంటే నీకేంది? కరెక్టే పెద్దయినా, నువ్వు చెప్పినట్టుగానే ఇంటి ముందు 2 పోలీసులు మఫ్తీలో నిలబెట్టాను. అప్పుడే కదా ఎదుటోనికి మన మీద సందేహం రాకుండా ఉంటది. ఈ రాత్రికే లాడ్జీలో నుంచి అని తీసుకొచ్చి మన చోటుకు చేర్చేశాయి. సరే పెద్దనా. శక్తి, మహేంద్రకి లెక్కల్లో బొక్కలెత్తిగా తెలివి పెరిగిపోలే? అవునప్పా. సొమ్ము ఎక్కడ తెచ్చావు చెప్పు, లేదంటే నా చేతిలో దెబ్బలు తించేస్తాం. డబ్బు ఇప్పుడు నా కాడ లేదు సార్. రేయ్, డబ్బు నా కాడ లేదు, ఇంకోటి కాడ ఉంది. ఈ కథలేవి వద్దు. నాకు రావాల్సిన నా భాగం, పెద్ద నా షేర్ రావాల్సిందే. ఎక్కడ తెచ్చావు చెప్పు. సూపర్ సార్, సూపర్. ఈ సిన్సియారిటీ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఆ రోజు పోలీస్ స్టేషన్లో ప్రజల డబ్బు కోసం తెగ బాధపడ్డారు. నేను అది నిజం అనుకున్నా. చూస్తుంటే అర్థమవుతోంది, పెద్ద నట్టులే. ఇదిగో, నీకు ఇక్కడేం పని? వెళ్ళిపో. ఏ, మీ షేర్లో భాగం కావాలంటే అని భయంగా ఉందా? అయ్యో, ఆ మాట అంటే సంతోషపడతానుగా. నీ షేర్ నీకు ఇచ్చి వెళ్ళిపోతాగా. అది వదిలేసి భక్తి నిజాయితీ అంటూ ఏదేదో బాగుతున్నావు. అలా ఉండటానికే సార్ యూనిఫామ్. అసలు ఏమాత్రం మనసాక్షి లేదా? ప్రజల్ని కాజేసిన డబ్బుని భాగాలు ఇస్తున్నారు. ఆ డబ్బులో ఎంతమంది కష్టం దాగుందో మీకు తెలుసా? ఏంటయ్యా, అయ్యా పెట్టనంటాడు, అడుగు తినద్దు అన్నట్టు. చూడనందా, నా దారికి అడ్డు రావద్దు. వస్తే నీకే నష్టం. మీరు వెళ్తున్నదే అడ్డదారిలో, అడ్డు రావద్దంటే ఎలా సార్? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావా? ఇతన్ని అరెస్ట్ చేయాలి, చట్టం ముందుకు తీసుకెళ్లి నిలబెట్టాలి. ప్రజల దగ్గర దోచుకున్న సొమ్ముని ప్రజలకే పంచిపెట్టాలి.